ప్రభుత్వంలో టాప్ బాస్ని ఇంప్రెస్ చేసుకోవడం కోసం మీరు ఎందాకైనా వెళ్తారని. హైడ్రా మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, రంగనాథ్ మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, ప్రస్తుతం ఉన్న సీఎం మిమ్మల్ని తొలగించాలని ఆలోచన కూడా చేయట్లేదు. ఇదే సీఎం చాలా మంది ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ పక్కన పెడుతున్నారు, మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఏం ఇంప్రెస్ చేశారు మీరు? మీకు హైడ్రా మీద 700 కేసులు హైకోర్టులో ఉన్నాయి. కమిషనర్ రంగనాథ్ హైకోర్టు తీర్పు ఉల్లంఘన పేరుతో కమిషనర్ రంగనాథ్ మీద 30 కేసులు ఉన్నాయి. కోర్టు చెప్పినా కూడా మీరు ఎంటర్ లేదని స్వయంగా కోర్టే మిమ్మల్ని కొన్ని సందర్భాలు అక్షంతలు వేసిన పరిస్థితి కనిపించింది. సో మేము ఉద్ధరిస్తున్నాము, బెదిరించాలి అని అంటే హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. లేదు నేను నాకు శత్రువులు ఉన్నారు అంటే ఆ శత్రువుల మీద ప్రయోగించాలంటే హైడ్రాని ఉపయోగించాలి. హైడ్రా ఇస్ ఏ బెదిరింపు. ఇది మార్కెట్ లో ఉన్న ఇమేజ్. సో మీరు అనేది ఏమంటున్నారు? ఇది నెగిటివ్ అంటున్నారు. మేము అంటున్నాము నెగిటివ్ నుంచి పాజిటివిటీ కనెక్ట్ అవుతుంది. మొన్న మీరు చూసారు జూబ్లీహిల్స్ ఎలక్షన్, బాధితులు జూబ్లీహిల్స్ లో ఉండరు, హైదరాబాద్ బాధితులు కూకట్పల్లిలో ఉన్నారు, హైదరాబాద్ బాధితులు అవుట్స్కట్స్ లో ఉన్నారు. హైదరాబాద్ బాధితులు మీరు అన్నట్టు మొత్తం ఎక్కడా లేరు, మా ఉంటే 10 మంది అట్లా ఉన్నారు. హైడ్రా అనేది ఒక నెగిటివ్ ఆర్గనైజేషన్. హైడ్రా వస్తుంది అని అంటే బుల్డోజర్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వస్తుంది అంటే ప్రొక్లైన్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వచ్చింది అని అంటే పేదవాడి ఇల్లు కూల్చడానికి వస్తుంది. హైడ్రా రంగనాథ్ వస్తున్నా అంటే జనాలు షేక్ అయిపోయే పరిస్థితి వస్తున్నారు. రంగనాథ్కి ఏమనుకుంటే ఈ చెరువులో కాలేజ్ ఉంది, ఇప్పుడు టచ్ చేయకూడదు, ఈ చెరువులో పలానోడు ఎవడదో లేఅవుట్ వేస్తున్నాడు, ఇటు టచ్ చేయాలి, పలానోడికి వాడు ఇక్కడ పూరీలు వేసుకొని ఉన్నాడు, వాడు తీసేయాలి. మీకు నచ్చిందే న్యాయం, మీకు నచ్చిందే వేదం. మనం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా అనేది ఈ కబ్జా రాయిల నుంచి కాపాడటానికి, హైడ్రాని కాపాడటానికి, డిజాస్టర్ని లేకుండా చేసేదానికి పనిచేస్తుంది. చాలామంది ఇప్పుడు మన ఎవరు వినయ్ సహస్రబుద్ధే అని చెప్పి బీజేపీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ముంబైలో కూడా హైడ్రా అనే సంస్థను తీసుకురావాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. కోల్చడం ఈజీ కదా, కోల్చడం కాదు, బుర్రబెట్టాల్సిన అవసరం లేదు. కోల్చడం అందరికి నచ్చింది అంటే మనం పర్వాలేదు అంటారు. అంటే మనం ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్యం వచ్చింది, ఆ బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. అలా కాదండి, మనం ఆ బుల్డోజర్ అద్భుతం అని చెప్పి దేశానికి మోడల్ గా చూపిద్దామని మీలాంటి వాళ్ళు అనుకుంటే